ఏలూరు జిల్లా దెందులూరులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయాలు ఇప్పుడు హాట్ గా మారిపోయినట్టు తెలుస్తుంది. నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలని చాలా మందిని ఇప్పుడు అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పొలంలో ఈ ఘర్షణకు పాల్పడ్డట్టు తెలుస్తుంది. 15 మంది వైసీపీ నేతలపై కేసులు కూడా ఇప్పుడు నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అక్రమ అరెస్టులను ఖండిస్తూ పెద్దపాడు పిఎస్ దగ్గర ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులు, వైసీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరూ ఆందోళనకు దిగినట్టు కూడా సమాచారం. అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కూడా ఆగ్రహం తెలియపరుస్తున్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆయన ప్రోద్బలంతోనే కేసులు పెట్టారని చెప్పి ఆయన ఆరోపణలు కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనలతో ప్రజలు అక్కడ ఉన్నట్టు ప్రస్తుతానికైతే సిట్యుయేషన్ అయితే చాలా హై టెన్షన్ వాతావరణాన్ని అయితే ఏలూరులో చూడొచ్చు. మనం చూసుకుంటే అక్కడ చింతమనేని ప్రభాకర్ అలాగే కోటారు అబ్బయ్య చౌదరి, ఇటు టీడీపీ అటు వైసీపీ వీరిద్దరికి సంబంధించిన కార్యకర్తలు మరి ఘర్షణకు దిగారు. ఈయన ప్రభాకర్ కి సంబంధించిన ప్రోద్బలంతోనే ఈ కేసులను కూడా తెలుస్తుంది. అబ్బయ్య చౌదరికి సంబంధించిన పొలంలో ఈ గొడవలు జరిగాయి. ప్రస్తుతానికైతే వైసీపీకి సంబంధించిన నాయకులని, నేతలని అరెస్ట్ చేసి వాళ్ళందరినీ రిమాండ్కు తీసుకున్నట్టు తెలుస్తుంది. వాళ్ళకి తెలిసిన ఫ్యామిలీస్ వీళ్ళందరూ కూడా అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళు ధర్నాకి, నిరసనకి కూడా దిగినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన ఒక్కసారి ఆ స్పాట్ ఒక విజువల్స్ చూద్దాం. ఒక్కసారి ఆ పోలీస్ స్టేషన్ దగ్గర వాతావరణం ఎలా ఉంది అనేది. అరెస్ట్ చేసి కంప్లైంట్ ఏంటో చెప్తే వచ్చేస్తానన్నా. నేను ఇక్కడి నుంచి కదిలి 10 రోజులు ఇంటి నుంచి కదిలి కంప్లైంట్ ఏమి 10 రోజులు ముందు ఇచ్చిందా, 10 రోజులు ఇచ్చిందో తెలియాలి కదా సార్. 10 రోజులు మా బాబాయ్ చచ్చిపోయిన కాడి నుంచి మేము బయటకు వెళ్ళలేదు. చేసాము, రికార్డెడ్గానే ప్రొడ్యూస్ చేస్తాము. ప్రొడ్యూస్ చేసినప్పుడు మీకు సంబంధించిన కాగితాలు అప్పు చెప్తాము. అర్థమవుతుందా? దయచేసి మీరు కోఆపరేట్ చేస్తే బాగుంటుంది, లేకపోతే ఇబ్బంది పడతారు. నేను విధుల్లో ఉన్నాను, అర్థమవుతుందా? నన్ను అడిగితే నేరం అవుతుంది, అర్థమవుతుందా? మీరు దయచేసి కోఆపరేట్ చేయండి. సార్ మరి ఈ నైట్ ఏమైనా జరిగే పరిస్థితులు మీరు బాధ్యత వహిస్తారంటే మీకు సమాధానం చెప్పట్లేదు సార్. మాట్లాడినప్పుడు మీరేమన్నా పోరాటం చేసుకోండి, చట్టపరమైన పోరాటం చేసుకోండి. 100 మందికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ 100 మంది చెప్పకుండా అసలు ఈ టైంలో తీసుకెళ్తాను సార్. అసలు చేశారు, చేసినప్పుడు వేరే స్టేషన్ తీసుకెళ్ళాలంత అవసరం ఏంటండి? ఇష్టం చెప్పండి సార్. చేసినప్పుడు నాకు 24 గంటల టైం ఉంది. 24 గంటల టైంలో 24 గంటలు అతనికి ఏమైనా జరిగితే రెస్పాన్సిబిలిటీ మీరేనా? నేను అనామత్తు తీసుకెళ్ళట్లేదు. రికార్డెడ్ గా తీసుకెళ్తున్నాము. నేనే తీసుకెళ్తున్నాను. గుడిపూడి రఘుని పెదవేగి ఎస్ఐ గారు తీసుకెళ్తున్నారు. రికార్డెడ్ గా అరెస్ట్ చేసి నేను అతని మీద కేసు కట్టినటువంటి వివరాలన్నీ మీకు రిమాండ్ జరిగిన మీ దగ్గర సార్. అందరికీ సమాధానం కాదు. నేను మీ ప్రతినిధిగా ఒకరికి చెప్తున్నాను సమాధానం. ఆయన అడుగుతున్నారు, అది మీరు ఆయనకి ఇచ్చే గౌరవం. ఈ నైట్ ఏం జరిగినా ఉదయం లేదు, అతని మీద కేసు కట్టినటువంటి వివరాలన్నీ మీకు రిమాండ్ జరిగిన మీ దగ్గర సార్. ఈ నైట్ ఏం జరిగినా మీరే బాధ్యులని చెప్పేసి వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు పోలీసులను నిలదీస్తున్నారు. 24 గంటల టైం ఉంది, నేను యూనిఫామ్లో ఉన్నాను, మీరు కోఆపరేట్ చేస్తే మంచిది అని చెప్పి ఆయన కూడా చెప్పుకొచ్చారు. మరి ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఎలా ఉందనేది మా ప్రతినిధి మణికుమార్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మణికుమార్, చెప్పండి అసలు సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉంది ఏలూరులో? కళ్యాణ్, గత 2 రోజుల క్రితం ఏలూరు జిల్లా దెందులూరుకు సంబంధించి ఎవరైతే మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఉన్నారు, ఆయన ఇటీవల స్వగ్రామానికి వచ్చిన సందర్భంలో ఆయన పొలంలో ఇంటి వద్ద ఉన్నటువంటి పామాయిల్ తోటకు సంబంధించినటువంటి గెలలు కోయటానికి పొలంలోకి వెళ్ళినప్పుడు అయితే
ఏదైతే గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అబ్బాయి చౌదరి ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే ఉన్నట్టు గతంలో 2019-24 మధ్యలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అబ్బాయి చౌదరి కొల్లేరుకు సంబంధించి చేపల చెరువుల విషయంలో లీజులకు సంబంధించి డబ్బులు ఎగ్గొట్టారంటూ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా కొల్లేరుకు సంబంధించినటువంటి ఎవరైతే చేపల రైతులు ఉంటారో వాళ్ళందరూ కూడా నిరసనలు వ్యక్తం చేసిన పరిస్థితి. అబ్బాయి చౌదరి తమకు డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు ఇచ్చే వరకు కూడా మేము నిరసనలు వ్యక్తం చేస్తామంటూ అబ్బాయి చౌదరి ఇంటి వద్ద వంట వరకు కూడా చేసిన పరిస్థితి. అయితే 2 రోజుల క్రితం అబ్బాయి చౌదరి ఇంటి వద్ద ఉన్నటువంటి పామాయిల్ తోటలో గెలలు కోయడానికి వెళ్తున్న సందర్భంలో అబ్బాయి చౌదరి తమకు డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వకుండా ఏ విధంగా ఇక్కడ పామాయిల్ గెలలు కోస్తారో మేము చూస్తామంటూ కూడా కొల్లేరుకి సంబంధించిన కొంతమంది రైతులు అబ్బాయి చౌదరి ఆ పొలం వద్ద నిరసన వ్యక్తం చేశారు. దీంతో అటు మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి వర్గానికి ఇటు కొల్లేరుకు సంబంధించినటువంటి గ్రామస్తులకు సంబంధించి ఘర్షణలు చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఎంటర్ ఆ ఘర్షణ అంతా కూడా సర్దుమణించే ప్రయత్నం చేశారు. కానీ ఆ రోజంతా కూడా అటు అబ్బాయి చౌదరి వర్గీయులు ఇటు కొల్లేరుకు సంబంధించి అప్పుల చెరువు రైతులకు కూడా ఘర్షణల నేపథ్యంలో అటు పోలీసులు కూడా దాదాపు 15 మందికి సంబంధించి కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి. అయితే ఆ కేసులు నమోదు చేసిన వారిలో ఎవరైతే చాటపరుకు సంబంధించినటువంటి సర్పంచ్ రఘుకు సంబంధించి కూడా ఆయన కూడా నిందితుడిగా చేసి ఆయన మీద కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి. అయితే నిన్న సాయంత్రం దెందులూరులో చాటపరు గ్రామానికి సంబంధించిన సర్పంచ్ ఎవరైతే రఘు అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి వచ్చిన సందర్భంలో కూడా పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్న పరిస్థితి. ఏ విధంగా అరెస్ట్ చేస్తారంటూ కూడా పోలీసులు కూడా నిలదీసిన పరిస్థితి. మీరు ఒకసారి విజువల్స్ లో కూడా చూశారు. నిన్న సాయంత్రం మీరు విజువల్స్ లో చూసిన ఆ ఘటన అంతా కూడా నిన్న సాయంత్రం జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించినవి. నిన్న సాయంత్రం నుంచి కూడా అటు రఘుని పోలీసులు అదుపులో తీసుకోవడానికి వచ్చినప్పుడు అటు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కార్యకర్తలందరూ కూడా పోలీసులను అడ్డుకున్న పరిస్థితి చూసాము. అటు పోలీసులకు వైసీపీ కార్యకర్తల మధ్య కొద్దిసేపు ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది. అయితే నిన్న సాయంత్రం రఘుని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడి నుంచి పెద్దపాడు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మళ్ళీ ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. అటు ఈ రోజు ఉదయం రాత్రంతా కూడా పోలీస్ స్టేషన్ దగ్గర అటు రఘు ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అది వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. తమ మీదే దాడి చేసి తమ మీదే మళ్ళీ తిరిగి కేసులు కడుతున్నారంటూ కూడా వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. మరి ఈ రోజు ఉదయం సంబంధించి రఘుని అదుపులోకి తీసుకున్నట్టు రఘుని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పరిస్థితి. విచారణ జరిపినటువంటి న్యాయమూర్తి రఘుకి 10,000 రూపాయల పూచీకత్తుతో బెయిల్ ఖండిస్తూ ఉన్నటువంటి బెయిల్ ఇచ్చిన పరిస్థితి. అయితే ఈ బెయిల్ ఇచ్చిన తర్వాత అటు ఏదైతే గతం నుంచి జరుగుతున్నట్టు వ్యవహారాల మీద మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి స్పందించారు. తమ మీదే దాడులు చేసి తిరిగి కేసులు కడుతున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. గతంలో అయితే అబ్బాయి చౌదరి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అటు చేపల చెరువులకు సంబంధించిన లీజుకి సంబంధించిన డబ్బులు వాళ్ళు దాదాపు 6 కోట్ల రూపాయల డబ్బులు మాకు ఇవ్వాలి, ఇవ్వకుండా ఎందుకు ఇవ్వట్లేదని అడుగుతుంటే దానికి సంబంధించి దాడులు చేస్తున్నట్టు కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. అటు తానెవరికి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏదైనా ఉంటే ఆ రూల్స్ ప్రకారం దాని మీద ఎంక్వైరీ చేసి నిజంగా తాను డబ్బులు చెల్లించాల్సి వస్తే ఆ డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను, అంతేగాని ఈ విధంగా ఇంటి మీద దాడులు చేయటం, పొలంలోకి వచ్చి దాడులు చేయటం, మా మీద దాడులు చేసి తిరిగి మళ్ళీ మా మీదే, మా నేతల మీదే, మా కార్యకర్తల మీదే కేసులు కడుతున్నారంటూ కూడా అటు అబ్బాయి చౌదరి కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. గత కొంతకాలం నుంచి అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు ఎమ్మెల్యేగా చింతమనేని ప్రభాకర్ వచ్చిన తర్వాత కూడా ఈ ఘర్షణలు ఎక్కువవుతున్నాయంటూ ఒక వాదనలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో అటు గతం నుంచి కూడా అంటే గతంలో కూడా ఒకసారి అబ్బాయి చౌదరి గ్రామంలోకి వచ్చినప్పుడు తన గ్రామానికి సొంత గ్రామం అనేటువంటి కొండల రూపాయలకు వచ్చినప్పుడు కూడా ఘర్షణలు జరిగాయి. ఎవరైతే కొల్లేరుకు సంబంధించిన చేపల చెరువులకు సంబంధించిన లీజుకి డబ్బులు రావాలంటూ కూడా అటు అబ్బాయి చౌదరి ఇంటి వద్ద కూడా నిరసనలు వ్యక్తం చేశారు. పోలీసులు అడ్డుకున్న ప్రయత్నంలో అటు ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా కొల్లేరుకు సంబంధించిన రైతులు నిరసనలు వ్యక్తం చేసిన పరిస్థితి. మళ్ళీ 2 రోజుల క్రితం అంటే మరోసారి అబ్బాయి చౌదరి గ్రామంలోకి వచ్చిన నేపథ్యంలో మరోసారి తన పొలంలోకి పామాయిల్ గెలలు కోయడానికి వెళ్తున్న సందర్భంలో కూడా ఈ ఘర్షణ జరిగినట్టు తెలుస్తుంది. తమ డబ్బులు తమకు చెల్లించాలంటూ కూడా కొల్లేరుకు సంబంధించిన కొద్ది మంది రైతులు చేపల చెరువుకు సంబంధించిన రైతులు అక్కడికి వెళ్లి ఘర్షణలు చేయటం, అక్కడ ఘర్షణల నేపథ్యంలో పోలీసులు కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి కనిపించింది. అయితే దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రతిసారి కూడా ఈ ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో దెందులూరు రాజకీయాలంతా కూడా హాట్ గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందనే కొంత భయంలో కూడా ప్రజలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కళ్యాణ్. రైట్ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తే కనుక ప్రస్తుతానికి ఏలూరు జిల్లా దెందులూరులో హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అక్కడ వైసీపీ అలాగే వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయాలకి హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు హాట్ సిచ్యువేషన్గా ఉంది.
ఏదైతే కొల్లూరుకు సంబంధించిన కొన్ని చేపల చెరువులకు సంబంధించి డబ్బులు రావాల్సింది ఉందని చెప్పేసి నిలదీయడానికి వెళ్ళారు. అక్కడ అబ్బయ్య చౌదరికి సంబంధించిన పొలంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఘర్షణ చోటు చేసుకున్న తర్వాత పోలీసులు అయితే 15 మంది వైసీపీకి సంబంధించిన నాయకులని అరెస్ట్ చేసి వాళ్ళ రిమాండ్కి తీసుకొని వెళ్ళినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే పోలీసులు సిట్యువేషన్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. అక్కడికి వచ్చి నిరసన ఎవరైతే తెలియపరిచారో అంటే కుటుంబీకులు కావచ్చు, అలాగే వైసీపీకి సంబంధించిన నాయకులు, నేతలు, కార్యకర్తలు వీళ్ళందరికీ కూడా సర్ది చెప్పి పంపించే ప్రయత్నం కూడా చేసినట్టు కూడా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఏలూరుకి సంబంధించిన దెందులూరులో హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. నేను ఇక్కడి నుంచి కదిలి 10 రోజులు ఇంటి నుంచి కదిలి కంప్లైంట్ ఏమి 10 రోజులు ముందు ఇచ్చిందా, 10 రోజులు ఇచ్చిందో తెలియాలి కదా సార్. 10 రోజులు మా బాబాయ్ చచ్చిపోయిన కాడి నుంచి మేము బయటకు వెళ్ళలేదు. నేను 10 మంది చెప్పాను, చెప్తున్నాను ఎందుకు మాట్లాడాలి? అలాంటి నేను అతన్ని మాట్లాడి నేనేం చెప్తాను. మీకు అరెస్ట్ చేసి కంప్లైంట్ ఏంటో చెప్తే వచ్చేస్తానన్నా. నేను ఇక్కడి నుంచి కదిలి 10 రోజులు ఇంటి నుంచి కదిలి కంప్లైంట్ ఏమి 10 రోజులు ముందు ఇచ్చిందా, 10 రోజులు ఇచ్చిందో తెలియాలి కదా సార్. 10 రోజులు మా బాబాయ్ చచ్చిపోయిన కాడి నుంచి మేము బయట